వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రోజ్ ఫ్లవర్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలామందికి రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు నేను చెప్పినట్టు చేస్తే. ఇలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 kg వరకు మైదా వేసుకోండి. మీరు కనుక 1 kg వరకు అవసరం లేకపోతే 1 కప్పు వరకైనా మైదా తీసుకోవచ్చు. కానీ మీరు ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటారో అదే కప్పుతోనే షుగర్ తీసుకోవాలండి. నేను 1 kg మైదాకి 1 kg వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్లోని మైదా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా 2 నుంచి 3 నిమిషాలైనా చేత్తో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే షుగర్ అనేది కరగదండి. అప్పుడు కుకీస్ కూడా అంత టేస్టీగా ఉండవు. అలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్గా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని 1 గంట పాటు అలా వదిలేయండి. అప్పుడే మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి. అలా గంట తర్వాత స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినప్పుడే ఈ గులాబీ గుత్తని కూడా 5 నిమిషాల పాటు అలా హీట్ అవ్వనివ్వండి. అప్పుడే మనకి గులాబీ గుత్తి నుంచి ఈ ఫ్లవర్ అనేది ఈజీగా ఊడుతుంది. లేకపోతే పిండి మొత్తం ఆ గులాబీ గుత్తిగా పట్టేస్తుంది. అలా 5 నిమిషాల తర్వాత పిండిలో ముంచి ఆయిల్లో వేసిన తర్వాత మీకు ఈజీగా ఊడాలంటే నైఫ్తో కానీ స్పూన్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. అప్పుడు గులాబీ గుత్తి నుంచి ఈ గులాబీ ఫ్లవర్ అనేది ఈజీగా ఊడుతుంది. మనకి ఫస్ట్ 2-3 అస్సలు ఊడవండి. మీరు టెన్షన్ ఏం పడకుండా ఈజీగా అలా స్పూన్తో విడదీయండి. అప్పుడే మీకు కుకీస్ అనేది ఇరగకుండా వస్తాయండి. అలా అన్నీ వేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు గులాబీ గుత్తు అనేది ఆయిల్లో ఉంచుకోవాలండి. అలా అటు ఇటు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేసి ఒక జల్లులోకి తీసుకోండి. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే జల్లు నుంచి మనకి సెపరేట్ అయిపోతుంది. అలాగే మిగతా గులాబీ పూలను కూడా వేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. చూసారా గులాబీ ఫ్లవర్స్ అనేది ఎంత నీట్గా వచ్చినాయో, అస్సలు విరగలేదు. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.